నమస్తే SR7 టీవీ న్యూస్ కి స్వాగతం. సత్యవేడులో ఘనంగా అన్నా క్యాంటీన్ ప్రారంభం ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం అన్నారు. సత్యవేడు నియోజకవర్గంలో నిరుపేదల ఆకలి తీర్చే అన్నా క్యాంటీన్ స్థానిక సత్యవేడు శాసనసభ్యులు కోనేటి ఆదిమూలం రిబ్బన్ కట్ చేసి అధికారులు, నాయకులు మరియు ప్రజల సమక్షంలో అత్యంత ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే క్యాంటీన్ లోని భోజనాన్ని స్వయంగా తిని పరిశీలించారు. ఒక 5 స్టార్ హోటల్ తరహాలో అత్యంత బ్రహ్మాండంగా పరిశుభ్రంగా నడుస్తూ నిరుపేదలకు నాణ్యమైన భోజనం అందించడం నిజంగా ఒక గొప్ప వరం మరియు సంతోషకరమైన విషయమని ఆయన కొనియాడారు. ప్రతి మండల కేంద్రంలో ప్రతి చోట అన్నా క్యాంటీన్లను ప్రారంభిస్తే ప్రజలకు నిజమైన అన్నదాత సుఖీభవ అందించినట్లు అవుతుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. నిరుపేదలు, కూలీలు పనుల నిమిత్తం టౌన్ కి వచ్చినప్పుడు ఆకలితో ఇబ్బంది పడకుండా ఈ క్యాంటీన్లు ఎంతో సహాయపడతాయని వివరించారు. ఆకలి అన్న వారికి అన్నం పెట్టడం ద్వారా పార్టీకి, ప్రభుత్వానికి ప్రజల్లో ఎనలేని గొప్ప పేరు వస్తుందని, అందుకే సత్యవేడు నియోజకవర్గంలోని ప్రతి మండలంలోని అన్న క్యాంటీన్ ఏర్పాటు చేయాలని అసెంబ్లీ వేదికగా ముఖ్యమంత్రిని కోరుతున్నట్లు ప్రజల ఎదుట అధికారుల సమక్షంలో ప్రకటించారు. నిరుపేద ప్రజలకు మన ప్రభుత్వం ఏం చేస్తుందో వివరిస్తూ ప్రజాస్వామ్యానికి ఆదర్శంగా నిలబడుతూ ప్రజల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి నియోజకవర్గ ప్రజల తరపున ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక అధికారులు మరియు పెద్ద సంఖ్యలో లబ్ధిదారులు పాల్గొని అన్నా క్యాంటీన్ ప్రారంభం పట్ల హర్షం వ్యక్తం చేశారు. స్వామి మీరు రావాలా అందరూ ఎక్కడ బా జెండా ఎమ్మెల్యే సార్ చూడండి ప్లీజ్ చూడండి అన్న తొందరన్నా. సార్ మీరు చెయ్యొద్దాం సార్ ప్లీజ్. సరే సరే మీ వాణి నా సరే ఈరోజు ఒక శుభదినం. సత్యవేడుకి సంబంధించి కాన్ఫరెన్స్ కేంద్రంలో గౌరవ ముఖ్యమంత్రి గారు అడిగిన వెంటనే సుదీర్ఘంగా ఆలోచించి వెంటనే అన్నా క్యాంటీన్ మంజూరు చేశారు. వారికి, గౌరవ లోకేష్ గారికి, గౌరవ మంత్రివర్యులకు కూడా ఈ సందర్భంగా మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ మన ప్రాంతానికి సంబంధించి పేద బడుగు వర్గాలకు సంబంధించి అన్నా క్యాంటీన్ అనేది స్వర్గీయ దివంగత ఎన్టీ రామారావు గారి యొక్క ఆలోచన విధానాన్ని, ఆ స్ఫూర్తిని తీసుకుని గౌరవ ముఖ్యమంత్రి గారు దీన్ని రాష్ట్రమంతా ఇంప్లిమెంట్ చేశారు. గతంలో ఎక్కడైతే అన్నా క్యాంటీన్ ఉండేందో వాడన్నీ కూడా ఫస్ట్ స్పెల్ ఓపెన్ చేశారు. మళ్ళా కొన్ని 2 స్పెల్ చేశారు, మళ్ళీ 3 స్పెల్. అంటే అన్ని నియోజకవర్గాల్లో కూడా అన్నా క్యాంటీన్ ఉండాలనే కాన్సెప్ట్తో ఏర్పాటు చేశారు. ఇవే కాకుండా చెల్లెమ్మ సోదరిమణి ఇంజనీర్ ఉన్నారు తిరుపతిలో. చాలా ఈ అన్నా క్యాంటీన్ చాలా కష్టపడ్డారు. నిజం కూడా వారికి మనస్ఫూర్తిగా అభినందన తెలియజేసుకుంటున్నాను. ఎప్పుడు ఫోన్ చేసినా రెస్పాండ్ అయ్యి ఎప్పుడు పని పోతారంటే ఒక కాంట్రాక్ట్ తీసుకున్న తర్వాత చేయాల. అది టెండరు 60 లక్షల యొక్క ప్రాజెక్ట్. ఇది మరి చేయకపోగా ఒక కొద్ది చేసి వెళ్ళిపోవడం, మళ్ళా ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ చాలా ఇబ్బంది పడ్డారు. అయినా ఆమె పట్టి వదలనేటువంటి ఒక కాన్సెప్ట్కు గట్టిగా పట్టి ఈ యొక్క ఈరోజు అన్నా క్యాంటీన్ భవనం ఆరంభం చేయడం, పేదలకు అనబెట్టే కార్యక్రమం రావడం వారికి కూడా మన నియోజకవర్గం తెలియజేసుకుంటూ
ఇలానే కాకుండా నాకు కాన్సెప్ట్ అంటే 7 మండలాలకు కూడా ఎక్కువ పేదరికం మండలం కేవపురం కానీ, పిచ్చాటూరు కానీ, నాగలాపురం కానీ, వద్దపల్లి కానీ ఈ ప్రాంతాలకు కూడా నాగలాపురం ఈ ప్రాంతాలకు కూడా నేను అసెంబ్లీ పోయినప్పుడు కానీ ఎవరు ముఖ్యమంత్రి కలిసినప్పుడు కానీ ప్రతి మండల కేంద్రాల్లో కూడా కొంచెం ఇబ్బంది అయినా కూడా ప్రతి మండల కేంద్రంలో అన్న క్యాంటీన్ పెడితే ప్రజలకి చాలా జీవించిన రోజులు అన్నా క్యాంటీన్ తలుచుకుంటారు. ఆకిలిని వచ్చేవాడికి అన్నం పెట్టడానికి క్యాంటీన్ ఈరోజు 10 గంటలకు అన్నం పెడతాం, చెప్పిన పెడతాం, మళ్ళీ 12-1 గంట మధ్యలో భోజనం పెడతారు. మళ్ళా ఎక్కడైతే మున్సిపాలిటీ ఉందో ఆ ప్రాంతం అంతా కూడా నైట్లు పెడుతున్నారు. మున్సిపాలిటీ లేని ప్రాంతంలో మధ్యాహ్నంకి ఇస్తున్నారు కాబట్టి మధ్యాహ్నం రాత్రికి ఇస్తున్నారు కాబట్టి ఇది నిజం కూడా మన ప్రభుత్వానికి గౌరవ ముఖ్యమంత్రి గారికి ఒక మంచి కార్యక్రమాన్ని ఎంచుకున్నారు కాబట్టి వారికి మీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఏదేమైనా కూడా నాకు సంతోషం. రెండోసారి వారు నాకు టీటీ ఇచ్చి నేను గెలిపించి ఈరోజు మీ వారి అనుగా సలహా సూచన మేరకు మన ప్రాంతంలో ఒక మంచి కార్యక్రమం ఏర్పాటు చేసి మీకు కూడా మా పార్టీ మనస్ఫూర్తి తెలియజేసుకుంటూ త్వరలోనే కాంట్రాక్ట్ గారు వచ్చారు. ఇక్కడ కూడా మన కళ్యాణమండపం టీటీడీ అది కూడా త్వరగా అయిపోతే ఆయన కూడా మంత్రులు తీసుకొచ్చి ప్రారంభం చేసుకుంటాం. ఇవన్నీ కూడా అభివృద్ధి కార్యక్రమం భాగమైతే మనం ఏదైతే ఉందో అధికారులంతా కూడా కలెక్టర్ అయినా సంబంధించిన అధికారులైనా టీటీడీ అయినా అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఈ నియోజకవర్గ అభివృద్ధికి రాత్రి పగలను కష్టపడి అభివృద్ధి పనులు నడిపిస్తామని చెప్పి మీ దగ్గర సన్మానం చేసుకుంటూ ఇది అన్నిటికంటే కూడా ఇది చాలా చాలా గొప్ప కార్యక్రమం. అన్ని రోడ్లు వేస్తాం, భవనాలు నిర్మిస్తాం, భవనాలు స్కూల్ బిల్లులు కడతాం, రైతు సేవా కేంద్రాలు కడతాం, సచివాలయాలు కడతాం. కానీ ఇది ప్రతినిత్యం కూడా ప్రతిరోజు కూడా అది ఎండైనా వానైనా ఎంత ఇబ్బంది అయినా కూడా ఉదయం నుంచి సాయంత్రం దాకా అన్నం పెట్టి అన్నదేవత అన్నదా సుఖీభవ గౌరవ ముఖ్యమంత్రి గారు దీనిపైన చొరవ చూపి పేదలకు అంత అన్నం పెట్టడం చాలా శుభ చేసి ఈరోజు చాలామందికి ఇక్కడ ఇడ్లీ కానీ ఉప్మా కానీ వాళ్ళు కూడా వచ్చారు, జనమెల్లు వచ్చారు. వాళ్ళు కూడా చెప్పాను చాలా న్యాయమైన భోజనం పెట్టండి. ఈ భోజనం ఇక్కడ తిన్న వాళ్ళు తమిళనాడులో పోయి చెప్పుకోగల ఊతుకోట్లు అన్నా క్యాంటీన్లో ఎలా ఉంది భోజనం, సత్యవేళ అన్నా క్యాంటీన్ భోజనం చేశారు కదా, అక్కడ ఉంటే రుచికరమైనటువంటి సాంబారం కానీ, ఇడ్లీ కానీ, ఉప్మా కానీ, కిచిడి కానీ, లేకపోతే దోశ కానీ, ఆ రుచికరమైన సాంబార్ రసంతో పాటు రకరకమైనటువంటి కాయగూరలు పెట్టి ఒక ఫ్రై చేసి పెట్టే కార్యక్రమం చేసుకుని వస్తారు. అది కూడా మీరు కూడా మా పాత్రిక సోదరులు ప్రింట్ మీడియా కూడా మీరు కూడా భోంచేయాలి. భోంచేసిన తర్వాత ఎక్కడైనా చిన్న చిన్న లోటుపాట్లు ఉంటే మనం సవరణ చేసుకుంటాం. మా ఈ గారు కష్టపడి చేసిన దానికి మా తల్లి మా సోదరిమణికి వారికి కూడా అందరి తరఫున మన నియోజక తరఫున మన నాయకుల తరఫున కూటమి